బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు అందరి టార్గెట్ మణికంఠ అని చెప్పొచ్చు. ఫిజికల్గా మెంటల్గా వీక్ అని చెప్పి చాలామంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న మణికంఠను నామినేట్ చేస్తూనే ఉన్నారు. ఇక యష్మి అయితే మణికంఠను పగబట్టిందని చెప్పొచ్చు. నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు నిన్నే నామినేట్ చేస్తానంటూ ఇప్పటికే మణికంఠను యష్మి టార్గెట్ చేస్తూ ఉండడం మనందరమీ చూస్తూనే ఉన్నాం. వీరిద్దరి మధ్య రోజు రోజుకు గ్యాప్ పెరుగుతూ పోతుందే తప్ప పాపం మణికంఠ యష్మిని కూల్ చేద్దామని ఎంత ట్రై చేసినా తాజ్ పామ్లా తోక మీద లేస్తుంది తప్ప అసలు కాంప్రమైజ్ కాదే ఈ అమ్మడు. ఛాన్స్ దొరికితే చాలు మణికంఠను నానా మాటలని తనని బాధపెడుతున్న యష్మి తాజాగా అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది అని చెప్పాలి. ప్రస్తుతం హౌస్లో అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు అనే చర్చ జరుగుతున్నప్పుడు మణికంఠను యష్మి దారుణంగా అవమానించింది. ఆ టాపిక్ మాట్లాడుతూ మేము 5 అబ్బాయిలం ఉన్నాం అంటూ నిఖిల్ తెలిపాడు. వెంటనే యష్మి కలగజేసుకొని 5 అబ్బాయిలు ఎక్కడున్నారు అని అడిగింది. దానికి నేను నాబిల్ ఆదిత్య పృథ్వీ మణికంఠ అని నిఖిల్ సమాధానమిచ్చాడు. అప్పుడు వెంటనే మణికంఠ అసలు అబ్బాయే కాదు, మగాడిలా అతన్ని కన్సిడర్ చేయలేమని అంటూ యష్మి వెటకారంగా మాట్లాడింది. దీనితో అక్కడే ఉన్న మణికంఠ బాగా హర్ట్ అయ్యాడు. లిమిట్ క్రాస్ చేయకుండా వెటకారం చేస్తే బాగుంటుంది, ఇంకోసారి ఇలా చులకనగా మాట్లాడితే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చాడు మణికంఠ. మణికంఠను మగాడు కాదని యష్మి చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. మణికంఠ మగాడు కాదనే విషయం యష్మికి ఎలా తెలుసు అని ఇండైరెక్ట్గా అమ్మడిపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి మణికంఠ వర్సెస్ యష్మి మ్యాటర్లో ఎవరు పై చేయి సాధిస్తారో ముందు చూడాలి. మణికంఠను మగాడు కాదని యష్మి అనడంపై మీ అభిప్రాయం కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మా లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్.